పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ భారత్లో గ్యాస్ ధరలపై మరోసారి పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటును ఒకేసారి దాదాపు ₹1000 పెంచేశాయి గ్యాస్ కంపెనీలు. ఏకంగా ₹993 పెరగడంతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3071కు చేరింది. హైదరాబాద్లో ₹3069కు చేరుకుంది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్స్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్లతో పాటు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్ రేట్లను పెంచేశాయి. ఇప్పుడు ఒకేసారి సిలిండర్ ధర దాదాపు ₹1000 పెరగడంతో హోటల్, రెస్టారెంట్లలోని బిర్యానీ, పులావ్, టిఫిన్స్, టీ, కాఫీ ధరలు ఓ రేంజ్లో పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. బ్లాక్లో సిలిండర్లు దొరక్క మొదట్లో హాస్టల్స్, హోటళ్ల నిర్వాహకులు కట్టెల పొయ్యి మీద వంటకాలు చేసి రేట్లు పెంచారు. మెనూ నుంచి కొన్ని వంటకాలను కత్తిరించారు. కంపెనీలు కొన్ని క్యాంటీన్లు మూసివేయగా మరికొన్ని ఆఫీసులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవాలని సూచించాయి. ఒకానొక టైంలో ప్రధాన నగరాల్లో హోటల్స్ను సైతం మూసేశారు. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభంతో ఇప్పటికే సిలిండర్లు దొరక్క వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రేట్ల పెంపు ఉండదంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలు ముగిశాక రేట్లు పెరగవచ్చనే ఊహాగానాలు తెరమీదకు రాగా కేంద్రం వాటిని ఖండించింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరక్కపోయినా సామాన్యులపై మాత్రం భారం తప్పదు. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. 19 కేజీల గ్యాస్ బండపై ధరను ఏకంగా ₹993 మేర పెంచాయి. దీంతో తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ₹3000 దాటింది. అయితే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల భారం హోటల్స్పై కంటే వినియోగదారుల మీదే అధికంగా పడుతోంది. తిరుపతిలో హోటల్, రెస్టారెంట్, టీ స్టాల్ కస్టమర్లకు ధరాభారం తప్పదని చెబుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కస్టమర్లపై పడే ఆర్థిక భారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. మరోసారి వినియోగదారులకు గ్యాస్ ధరలు చాకిచ్చాయని చెప్పాలి. ఏకంగా కమర్షియల్ ధరలు ₹993 పెరిగినటువంటి పరిస్థితి. దీని కారణంగా పెద్ద ఎత్తున ఎవరైతే కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం దాదాపు ₹2000 వరకు ఉండేటువంటి కమర్షియల్ సిలిండర్ ధర ₹993 పెంచడం కారణంగా ₹3000 దాటేసినటువంటి పరిస్థితి. దీంతో ఆయా హోటళ్లు వినియోగించేటువంటి కమర్షియల్ సిలిండర్లు వినియోగించేటువంటి వారందరూ కూడా ఒక రకమైనటువంటి భారం పడితే అది వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం టెంపుల్ సిటీలో అంటేనే హోటళ్లకు ప్రసిద్ధి. దేశ విదేశాల నుంచి ప్రతినిత్యం కూడా లక్షలాది మంది ఇక్కడికి ఏదైతే యాత్రికులు వస్తూ ఉంటారో స్వామివారి దర్శనార్థం, అలా వచ్చేటువంటి వారందరికీ కూడా ఒక్క తిరుపతిలోనే దాదాపు 20,000కు పైగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా కలుపుకుంటే హోటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయా హోటల్లో అంతా కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే వాడతారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ధరల ప్రకారం చూసుకుంటే ఉన్నటువంటి ధరలంతా కూడా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంతో వచ్చేటువంటి యాత్రికులకు కావచ్చు, నగరవాసులకు కావచ్చు, ఇది ఒక రకంగా పెద్ద పెనుభారంగా మారబోతుందని చెప్పాలి. అసలే గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నటువంటి హోటల్స్కు ఇది మరొక రకమైనటువంటి భారంగా కూడా పడిందనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం కూడా ఇరాన్ యుఎస్ యుద్ధం ప్రారంభం నుంచి కూడా గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పైన ₹60, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద కేవలం ₹115 పెంచడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా దాన్ని ₹993కు పెంచివేశారు. దీంతో ఒక్కసారిగా కూడా ధరలు అనేది కూడా దాదాపు 50% వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఇది నేరుగా ఇటు ఆయా కమర్షియల్ సిలిండర్లు వాడేటువంటి ఆయా హోటల్స్తో పాటు ఇతర వారందరితో పాటు ముఖ్యంగా ఎవరైతే వాటిని వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువ ప్రభావం కనబడేటువంటి అవకాశం ఉంటుంది. టీ ధరలు పెరుగుతాయి, కాఫీ తాగాలంటే వాటి ధరలు పెరుగుతాయి. ఇంకా ఇడ్లీ, టిఫిన్ ఏది తిన్నా కూడా ఇక టీ నుంచి బిర్యానీ వరకు కూడా ప్రతి ఒక్క ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెరిగినటువంటి గ్యాస్ ధరలను
వాళ్ళు ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారి మీద వేసేటువంటి ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా పెనుభారంగా కూడా మారుతుందని చెప్పడంలో నిస్సందేహంగా చెప్పొచ్చు. దానికి తోడు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా చాలా వరకు కూడా హోటల్స్ అనేది కూడా తిరుపతి మీద తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపించడం కారణంగా చాలా వరకు మూసివేతకు గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మరింత పెనుభారంగా కూడా 993 రూపాయలు ఏకంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై మాత్రం అసలు ఊహించని షాక్గా అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడేటువంటి అందరికీ కూడా పడిద్దనే చెప్పాలి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్, కార్తిక్ అంటే తిరుపతి నుండి.